హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ బార్గో. ఈ రోజు నేను నా ఫ్రెండ్స్ అందరం అయితే కాలేజ్ బంక్ కొట్టాం. అసలు మేము కాలేజ్ ఎందుకు బంక్ కొట్టాం, బంక్ కొట్టి మేము ఏం చేసాం, ఇవన్నీ అయితే మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. మీరు కనుక ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మేమైతే క్రికెట్ ఆడడానికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఈ రోజు మా కాలేజ్ బస్సులన్నీ క్యాంపస్ బయట డ్రాప్ చేశాయి. ఇక మా వాళ్ళందరూ లోపలికి వెళ్లకుండా బయటే ఉన్నారనమాట. ఇంకా మా వాళ్ళు అయితే కొంతమంది రావాలన్నమాట. ఇక మేమైతే ఎక్కడ గ్రౌండ్ ఖాళీగా ఉంది అండ్ బ్యాట్ బాల్ అయితే అరేంజ్ చేస్తున్నాము. ఈ లోపు వీడి పేరు అయితే షాహిద్. మా గ్యాంగ్ లో క్రికెట్ అయితే మంచిగా ఆడతాడు వీడు. మా వాళ్ళందరికి కెమెరా అంటే షై అనమాట. ఇక నాకు కూడా కొంచెం షై. నేను కూడా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నా కెమెరాని ఫేస్ చేయటం. ఇక వీడి పేరు కిరణ్. వీడే అనమాట మా గ్యాంగ్ అందరిని గ్యాదర్ చేసి క్రికెట్ ఆడదామని ప్లాన్ చేసింది వీడే అనమాట. కాలేజ్కి వెళ్ళకుండా బంగ్ కొట్టుదామని. Hi guys, my name is Kiran. I am a CVB at CFC. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. ఇక మేమందరం అయితే గట్కేసర్ గ్రౌండ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా వాడికి బైక్ కిక్ కొట్టడం రావడం లేదు. కొట్రా కిక్ కొట్ట రాజుగాయ సీడ్కైతే. మేమందరం అయితే గ్రౌండ్ కి వెళ్ళేసరికి అయితే మా ఫ్రెండ్ గారు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాడు. మా అందరి కోసం స్నాక్స్ వాటర్ అయితే తీసుకొచ్చాడు. గేమ్ ఆడిన తర్వాత తలిసిపోతామని. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది రావాలి. మేమైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇదే అనమాట గట్కేసర్ గ్రౌండ్. మేము ఇక్కడే క్రికెట్ ఆడేది. ఈ రోజు మా వాళ్ళందరూ అయితే చాలా సూపర్ యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పుడు నీకు అవుతావు రేపు మాపు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు కొంచెం. Please do like, share and subscribe. ఛానల్ ఏమైంది? World of Bargo. యా గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ నాకు కావాలి చాలా. మా వాళ్ళందరూ అయితే వచ్చేసారు. ఇక మా వాళ్ళు అయితే టీమ్స్ అయితే కోరుకుంటున్నారు. ఇది మన ఫినిషర్ నేను. వీడు వాడు పెద్ద పొడుమాకాడు వాడు. గైస్, హార్దిక్ పాండ్యా తమ్ముడు అనమాట. ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. నిన్న DC వికెట్ కీపర్ వీడే. ఇక టీమ్స్ కోరుకొని అయితే మేము బ్యాటింగ్ టాస్ అయితే వేసాము. మా వాళ్ళు ఇక్కడే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు 2-3 సార్లు వేసుకొని 4 సార్లు వేసా. మేమైతే టాస్ గెలిచాము. మేమైతే బ్యాటింగ్ తీసుకున్నాము ఫస్ట్. ఇక్కడ టోర్నమెంట్ అయితే వచ్చాం. మా టోర్నమెంట్ పేరు మా ఫ్రెండ్ గారు చెప్తాడు. మా చెప్పమ్మా. GPL 3 అంటే మామ GPL అంటే నా పక్కన అర్థం చేసుకోండి. గ్రాండ్ పా ప్రీమియర్ లీగ్ అనమాట. ఏమైందిరా? రెడీ, ఫస్ట్ బాల్ 6. మేము 1 అవర్ కంప్లీట్ అయ్యేసరికి అయితే 9 రన్స్ అయితే కొట్టాము. రాయేష్ ఒకటి ఉంచు నాకు. ఉరకండి రా వాడు ఆపడరా.
ఇక మేము కొట్టేటికి అయితే బాల్ అయితే పగిలిపోయింది. మా వాళ్ళు కొత్త బాల్ కొనడానికి అయితే వెళ్ళారు. బాల్ ఏంది భార్గవ్ మీ టీం ఒక 6 కొడతలేరు, ఏం ఒక 6 కొడతలేరు, డమ్మీ టీం. బాల్ పగిలిపోయింది మామ కొట్టేటికి. బౌండరీ ఫీల్డ్ అట్లున్నాడు. మా ప్లేయర్ దెబ్బలాడారు. వాడికే ఎక్కువ బాల్ వచ్చినాయి మీ టీం మొత్తంలో. ఆ క్యాచ్ మిస్ అయి ఉంటే ఇంకా మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకో. వీడియో వచ్చింది ఇక బాల్ అయితే వచ్చింది. ఇక మళ్ళీ మేమైతే గేమ్ స్టార్ట్ చేసాము. వైడ్ 20 ఇక మేమైతే మ్యాచ్ అయితే ఓడిపోయాము. మాదైతే ఫీల్డింగ్ చక్కగా లేదు మాది. గాయ్స్ మొత్తంగా మేము ఓడిపోయాం గాయ్స్. మా వాళ్ళు సరిగ్గా ఫీలింగ్ చేయలేకపోయారు గాయ్స్. వైల్డ్ గెలిపించారు గాయ్స్ మేమైతే. ఇక మా అందరికి బాగా ఆకలేస్తుందని అయితే మా ఫ్రెండ్ గారు తెచ్చిన మిక్చర్ ని ఆనియన్స్, టమాటాస్, ఆయిల్ వేసి మిక్స్ చేసి మేము అందరం అయితే తింటున్నాము. తిన్న తర్వాత అయితే మళ్ళీ ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాము. ఇక మేమందరం అయితే డీల్ పెట్టుకున్నాము. స్కోర్ చెప్తా. స్కోర్ చెప్తా. 50 ప్లస్ చెప్తున్నా 20 ప్లస్ కొట్టి పోతారా? సరేరా 20 ప్లస్ కొట్టి పోతారా? వైల్డ్తో కాదు నేను నా స్కోర్ 20 కదా. ఛాలెంజ్ రా కమాన్. అరే వాడు కొడితే నువ్వు 500 ఇవ్వాలి. అరే ఇవ్వాలి ముగ్గురు ఇవ్వాలి. వాడు కొడితే వాడు ఇవ్వాలి. 20 ప్లస్ కొడితే గణేష్ గారు మండి ఇప్పిస్తాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చూసాడుగా ఏంటి బాబా అన్న ఇంకోసారి చెప్తున్నా 20 ప్లస్ కొట్టి పోతారా? సరేరా 20 ప్లస్ కొట్టి పోతారా? ఛాలెంజ్ పాప మళ్ళీ అలుగుతారు రద్దు రాలేదు. కట్టుకున్న దానికంటే ఉంచుకుంటే వాడి ర్యాలీ నేను బ్యాట్ పట్టుకుంటే బ్యాట్ పట్టుకుంటా. వికెట్ లెగ్ జరగాల. ఫస్ట్ క్యాచ్ అవుతారు 2 సార్లు అవుట్. నువ్వు ఒకటే తెచ్చా మ్యాచ్. వాడు పట్టుకుంటా వాడు బండోడు. అరే కిరణ్ మీరు జరగమని మ్యాచ్ కనిపిస్తలేదు. మా వాళ్ళు అయితే మంచిగా అయితే బ్యాటింగ్ అయితే ఆడుతున్నారు. ఇక మా ఫ్రెండ్ గారికి అయితే బ్యాటింగ్ అయితే రాలేదన్నమాట. నేను ఆల్తాలా కబలి నేను కూడా ఆల్తాలా కబలి నేను ఆల్తా కబలి నేను ఆల్తా
ఇక మా ఫ్రెండ్స్ అయితే విన్ డిక్లర్ అయితే ఇచ్చారు. ఇక మా వాడైతే ఫీల్ అయిపోతున్నాడు, ఇంకా ఓవర్స్ ఉన్నాయి కదా నేను ఆడతా అని. ఇక మా వాళ్ళందరూ అయితే టీమ్స్ బాగాలేదని చెప్పి అయితే మళ్ళీ టీమ్స్ కోరుకున్నారు. ఇక బ్యాటింగ్ టాస్ అయితే వేసి గేమ్ అయితే స్టార్ట్ చేసాము. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో ఇక మేమందరం అయితే టీమ్ డిస్కషన్ అయితే పెట్టుకున్నాము, ఎవరెవరు ఎన్ని ఓవర్స్ వేయాలి, ఎక్కడెక్కడ ఫీల్డింగ్ ఉంచోవాలని. ఇక గేమ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ అయితే సాగుతుంది. ఇక తెలిసింది కదా క్రికెట్ అంటే చిన్న చిన్న గొడవలు ఉంటానే ఉంటాయి. ఇక మా వాళ్ళు అయితే అవుట్ అయినా సరే నాట్ అవుట్ అని అయితే ఇచ్చారు. ఇక మా వాళ్ళందరి మధ్య అయితే చిన్నపాటి డిస్కషన్ అయితే జరిగింది. ఇలాంటి చిన్న చిన్న డిస్కషన్లే అనమాట రేపు పొద్దున మన కాలేజ్ అయిపోయిన తర్వాత మెమొరబుల్ గా అయితే ఉంటాయి. నేనైతే ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ స్కూటీ నడుపుతున్నా. అసలు ఎలక్ట్రిక్ స్కూటీ ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటో కూడా తెలియదు నాకు. ఇదైతే మా ఫ్రెండ్ గారి స్కూటీ అనమాట. చాలా చాలా బాగుంది స్కూటీ అయితే, సౌండ్ లేకుండా వెళ్తుంది బండి. ఇక నేనైతే ఎలక్ట్రిక్ స్కూటీ అయితే నడిపి కాసేపు మా ఫ్రెండ్ గారికి అయితే ఇచ్చేసాను. చాలా హృద్యంగా జరుగుతుంది. అందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలో. ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. ఇక నేనైతే మా ఫ్రెండ్స్ అందరితో మంచిగా అయితే ఎంజాయ్ చేశాను. మా వాళ్ళు అయితే మంచి మంచి స్టెప్స్ అయితే వేశారు. ఇక మొత్తానికి అయితే మేమైతే మ్యాచ్ అయితే గెలిచాము. ఈ రోజు అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ అందరితో మంచిగా అయితే ఎంజాయ్ చేశాను. మెమరీస్ అన్ని క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మన కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత మనం చెప్పుకోనికి ఉండేది ఇవే మెమొరబుల్ మూమెంట్స్. మీరు కూడా అప్పుడప్పుడైతే కాలేజ్ బంక్ కొట్టి అయితే ఇట్లాంటి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ 4 years ఆఫ్ కాలేజ్ లైఫ్ మళ్ళీ తిరిగి రాదు. అట్లా అని చెప్పి మీరు డైలీ బంక్ కొట్టకండి. ఇక ఇలాంటి మెమరీస్ మీ కాలేజ్ లైఫ్ లో కూడా ఉండే ఉంటాయి. వాటిలో మీకు బాగా ఇష్టమైనది అయితే ఒకటి కామెంట్ చేసేయండి. ఇక మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియోలో ఎంతో కొంత అయితే నచ్చే ఉంటది. మీకోసం ఇట్లాంటి కంటెంట్ ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.